ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు ఆయనేని శ్రీరాములు మాస్టర్ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఐవి సుబ్బారావు మాట్లాడుతూ, మా నాన్న శ్రీరాములు మాస్టర్ పేరు మీద ఆగస్టు 1 నుంచి ట్రస్ట్ ప్రారంభించి జిల్లాలోని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు ఆర్థిక సహకారం ట్రస్ట్ ద్వారా అందిస్తారని తెలిపారు. శివం ఫౌండేషన్ గత 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు అనాథలకు, పేదలకు ఒంగోలు నగరంలో శివం సంచార వాహనం ద్వారా అన్నం పెట్టి కడుపు నింపుతుందని, వారికి దాతలు ఆర్థికంగా అండగా ఉండాలని తెలిపారు. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, ఉపాధ్యాయ ఉద్యమ నేత, వామపక్ష భావాలు గల శ్రీరాములు మాస్టర్ 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఐవి సుబ్బారావు ఆర్థిక సాయంతో ఈ రోజు ఒంగోలు నగరంలో 300 మంది పేదలకు అన్నం పెట్టి కడుపు నింపి మానవత్వం చాటారని తెలిపారు. శ్రీరాములకి శివం ఫౌండేషన్ తరపున నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, జర్నలిస్టులు ఇఫ్తేకర్ బాషా, ప్రేమ్, బంగి లింగరాజు, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొని శ్రీరాములు మాస్టర్కి ఘనంగా నివాళులర్పించారు. పరిమళం మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం, గుండె గుండెకు స్వాగతం. మానవత్వపు పరిమళం మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం, గుండె గుండెకు స్వాగతం. కటిక చీకటి బ్రతుకులోన కమ్ముకున్న కారు మబ్బులు, వెలుగు రవ్వల సొగసు చూడని అంధకారపు జీవితాలు. కటిక చీకటి బ్రతుకులోన కమ్ముకున్న కారు మబ్బులు, వెలుగు రవ్వల సొగసు చూడని అంధకారపు జీవితాలు. ఆత్మబంధువు లేని నాడు బ్రతుకు అంతా శూన్యమేలే, ఆత్మబంధువు లేని నాడు బ్రతుకు అంతా శూన్యమేలే. కర్మ ఫలమని పలుకకోయి, చేయి కలిపి నడపవోయి, చేయి కలిపి నడపవోయి. మానవత్వపు పరిమళం మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం, గుండె గుండెకు స్వాగతం. స్వార్థ చింతన జగతిలోన చిమ్ముతున్నవి విషపు చుక్కలు, తనకు తానే లోకమంటూ ధనంతోనే సాధ్యమంటూ. స్వార్థ చింతన జగతిలోన చిమ్ముతున్నవి విషపు చుక్కలు, తనకు తానే లోకమంటూ ధనంతోనే సాధ్యమంటూ. ఐకమత్యము లేని నాడు ఏమి ఉన్నా వ్యర్థమేలే, ఐకమత్యము లేని నాడు ఏమి ఉన్నా వ్యర్థమేలే. లాభ నష్టపు బ్రతుకులోన కన్నవారలు వస్తువాయి, కన్నవారలు వస్తువాయి. మానవత్వపు పరిమళం మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం.
గుండె గుండెకు స్వాగతం. సొంత లాభం ఎంతకాలం అమ్ముకుంటావు మానవత్వం, వెలుగు నీడల బ్రతుకులోనే అందమైన లోకముంది. సొంత లాభం ఎంతకాలం అమ్ముకుంటావు మానవత్వం, వెలుగు నీడల బ్రతుకులోనే అందమైన లోకముంది. పసిడి మనసుతో పందిరేసి సమత మమతను స్వాగతిద్దాం. పసిడి మనసుతో పందిరేసి సమత మమతను స్వాగతిద్దాం. ఆశయాల అడుగు జాడలో అభ్యుదయపు వెలుగు చూద్దాం. అభ్యుదయపు వెలుగు చూద్దాం. మానవత్వపు పరిమళం మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం. గుండె గుండెకు స్వాగతం. మానవత్వపు పరిమళం మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం. గుండె గుండెకు స్వాగతం. అయినేని శ్రీరాములు మాస్టర్ గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారి ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ శివం శరణాలయంలో పేదలు, అనాథలు, యాచకులందరికీ 300 మందికి పైగా అన్నం పెట్టి కడుపు నింపడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు అయినేని సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ విధంగా సేవా కార్యక్రమాల ద్వారా పేదలకి ఆర్థికంగా అండగా ఉండి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అనేది సమాజంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. శ్రీరాములు మాస్టర్ గారు హెడ్ మాస్టర్గా ఉండి ఈ ఉపాధ్యాయ సంఘానికి జిల్లా అధ్యక్షులుగా పనిచేసి ఎంతోమంది ఉదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారు. ఆయన మరణించినా కూడా ఇవాళ సమాజంలో ఆయన గురించి 4 మంచి మాటలు యువతకి ఆదర్శంగా ఉండే విధంగా చెప్పుకోవడం అనేది ప్రతి ఒక్కరు వింటున్నాం. వారి కుమారుడు ఆధ్వర్యంలో ఇవాళ ఈ విధంగా సమాజ సేవ ద్వారా ఆయన వర్ధంతిని గుర్తుపెట్టుకొని ఆయనకి నివాళులు అర్పించి ఈ పేదలందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం అనేది మానవత్వంతో కూడిన గొప్ప పని తెలియజేస్తూ శ్రీరాములు మాస్టర్ గారికి మా తరపున, శివం శరణాలయం తరపున, ఒంగోలు నగర అభివృద్ధి తరపున హృదయపూర్వక ఆత్మీయ నివాళులు అర్పిస్తూ ఉన్నాము. దాతల సహకారం ఉన్న రోజు లేని రోజు అనే సంబంధం లేకుండా నిర్విరామంగా ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న శుభం ఫౌండేషన్ వారిని, దాని నిర్వాహకులు శ్రీహరిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి అన్నిదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మా తండ్రి గారు అయిన శ్రీరాములు మాస్టర్ గారు వామపక్ష భావజాలంతో జీవితాన్ని గడిపి అటు ఉపాధ్యాయుల సేవలోనూ అలాగే పేదల పక్షపాతిగాను నిలిచారు. నన్ను మా అన్నయ్యని కూడా ఒక నిబద్ధతతో నిలిచే విధంగా క్రమశిక్షణతో మంచి జీవితాన్ని మాకు అందించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ఆయన్ని మేము సరదా గుర్తుపెట్టుకుంటూ ప్రతి సంవత్సరం ఈ చిన్నపాటి కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా నేను ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా, జర్నలిస్ట్గా నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు సాగాను. ఈ సందర్భంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మా నాన్నగారి శ్రీరాములు మాస్టర్ గారి పేరుతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ ట్రస్ట్ను ప్రారంభించి ముందుగా ప్రకాశం జిల్లాలో జర్నలిస్టుల కుటుంబాలు, జర్నలిస్టులు ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదా యాజమాన్య గుర్తింపు కార్డుతో సంబంధం లేకుండా జర్నలిస్టులుగా ఉన్న కుటుంబాల వారికి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు లేక విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఆ కుటుంబాలకు చేయూతగా నిలవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ట్రస్ట్ని ఆగస్టు 1వ తేదీకి అమల్లో తీసుకొచ్చి ముందుగా ప్రకాశం జిల్లాలోని జర్నలిస్టుల కుటుంబాలకి చేయూతగా నిలుపుతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో అన్నీ అనుకూరితే
సేవా కార్యక్రమాలని జర్నలిస్టుల కుటుంబాలకి, సమాజం మొత్తాన్ని అందరికీ చేయూతనివ్వటం ఎవరి వల్ల కాదు. ఒక జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి, జర్నలిస్ట్ నాయకుడిగా ఈ జిల్లాలో జర్నలిస్టులకు చేయూతనిచ్చే విధంగా మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ని ఆగస్టు 1వ తేదీ నుంచి నిర్వహిస్తానని తెలియజేస్తూ, మా నాన్నగారికి అయిన శ్రీరాములు మాస్టర్ గారికి ఈ వర్ధన్ సందర్భంగా మరోసారి నివాళులర్పిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తున్న శివం ఫౌండేషన్ని, దాని నిర్వాహకులు శ్రీహరిని, అలాగే ఒంగోలు పట్టణాభివృద్ధి కమిటీని, దాంట్లో కీలకంగా వ్యవహరిస్తున్న సుబ్బారావు గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.